ఇప్పుడు మనం దేనికి కన్ఫ్యూజ్ అవుతున్నామంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సన్ స్ట్రోక్కి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాము. మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అనుకుని చనిపోయిన కుర్రవాడు ఉన్నాడు. చిన్నవాడేం కాదు, 13 years పిల్లాడు. తీరా చూస్తే తనకి సన్ స్ట్రోక్. తనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్, డిహైడ్రేషన్ ఇదంతా స్టార్ట్ అవ్వక ముందు రోజు పీక్ అవర్స్ అంటే 12 PM నుంచి 3 PM వరకు ఆడుకున్నాడు. బేర్ సన్ లో ఆడుకున్నాడు. అలా సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. దీనికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము, ఏది గ్యాస్ట్రిక్, ఏది సన్ స్ట్రోక్ వలన వస్తుంది అని చెప్పి. అన్ని గ్యాస్ట్రిక్ అంటే ఓన్లీ వామిటింగ్స్ లేదా లూజ్ మోషన్స్ అనుకోవచ్చు, కానీ ఇలా ఉండదు. హై టెంపరేచర్స్ ఉంటాయండి ఎప్పుడైనా సరే. సన్ స్ట్రోక్లో 104, 105 వరకు వెళ్తాయండి టెంపరేచర్స్. ఏం చేసినా కంట్రోల్ అవ్వవు. ఓన్లీ హైడ్రేషన్ ఇస్తూ ఉంటే 3 days కి 4 days కి తగ్గుతూ ఉంటుంది.